చూపండి వచ్చాను. నమస్కారం అండి. మీరు తప్పుగా అనుకోకండి. నేను వీడియోలు కరెక్ట్గానే తీస్తున్నాను. నన్ను లైక్ చేయటం లేదు, చాలా బాధగా ఉంది. అది కారణం ఏమంటే ఒక పక్క యుద్ధాలు జరుగుతున్నాయి గల్ఫ్ దేశాల్లో. దానివల్ల యూట్యూబ్ చూడడం లేదో ఏమో నాకు తెలియడం. కానీ మోడీ సార్ వచ్చి 11 దేశాల్లో తెలుగువారు ఉన్నారని మెసేజ్ పెట్టారు. అది నిజమో అవ్వదో నాకు తెలియదు. ఆయన మెసేజ్ పెట్టాడు కాబట్టి చెప్తున్నాను. ఆ 11 మందిలో కనీసం ఇద్దరున్న చూసినా చాలు, నాకు సంతోషంగా ఉంటుంది. ఇద్దరున్నా అంటే తెలుగువారు ఇద్దరు, వాళ్ళలో ఎవరో ఒకరు చూసినా యూజ్ చేసినా చాలు నాకు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మంగళవారం అనగా మంత్రం ఆంజనేయ స్వామిది. ఆటో పూర్ణ చదువుతున్నది. తప్పులుంటే క్షమించండి, లైక్ చేయండి. నేను మంత్రం అనగా ముందు చదివేది ఎట్లంటే చదువుతున్నాను, చెప్తున్నా చూడండి. ముందు ఈరోజు మంగళవారం అనగా టుడే, ఈరోజు మంత్రం అనగా ఆంజనేయ స్వామి. ఓం శ్రీ ఆంజనేయ నమః, 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 ఓం శ్రీ ఆంజనేయ నమః. ఇలా 5 సంవత్సరాల పిల్లకాయలు ప్రతిరోజు మార్నింగ్ టైంలో చదివిస్తే చాలా వరకు మంచిది. ఎందుకంటే అనుకునే ముందు నేను పాపం చిన్న పిల్లకాయలు, ఆడపిల్లవారు, మగ పిల్లవారు నైట్ టైంలో ఏడుస్తూ ఉంటారు. పగులంతా ఏమేదో చూస్తారు, నైట్ టైంలో చూసారు ఏడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర పలకరిస్తే ఓం శ్రీ ఆంజనేయ నమః అని పలకరించి 5 మాటలు అని పలకరించి పనపెడితే ఒక చెడు అనేది ఏది లేకుండా పోతుంది. ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను, దీవెనలు ఇవ్వాలని. తప్పులుంటే క్షమించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరీ అడుగుతున్నాను, నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్, జై హింద్.